ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అంటే ఏంటి, మరి లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ని ఏ విధంగా పొందాలి అనేసి ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాను. ఇంకోటి, ప్రతి విషయాన్ని నేను ప్రాక్టికల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కోర్టులో మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, కోర్టులో ఏ విధంగా మనం ఆర్డర్స్ పొందుతాము, కోర్టులో ఏ విధంగా కేసు ఫైల్ చేయాలి అనేసి నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాత్రమే చెప్తున్నాను. అయితే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు. ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత ఒకవేళ ఆయన ఎవరిపైన విల్లు రాయకపోతే ఆయనకు ఉన్న వారసులని, ఎవరైతే మదర్, వైఫ్, పిల్లలని ఆయనకు మేమే వారసులము, మమ్మల్ని వారసులాగా డిక్లేర్ చేయండి అడగడాన్ని లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేసి అంటాము. కోర్టు ద్వారా మనం పొందుతాము. అయితే మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మన పేరు పైన ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఒకవేళ మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్మాలనుకున్నా, కానీ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ ఈ మధ్య కాలంలో. సో లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ని మనము కోర్టులో మాత్రమే పొందాల్సి ఉంటుంది. కోర్టు ద్వారా మాత్రమే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ పొందుతాము. మీకు తెలిసిన అడ్వకేట్లని అప్రోచ్ అవ్వండి. వారు మీ యొక్క ప్రాపర్టీ పైన కోర్ట్ ఫీ అనేది పే చేసి మరియు లీగల్గా ఫీజు తీసుకొని కోర్టులో ఫైల్ చేసి లీగల్ ఎయిడ్స్ని ఆర్డర్ పొందడం జరుగుతుంది. ఆ ఆర్డర్ని మీకు కొన్ని సందర్భంలో ఒక్కొక్కసారి 1 monthలో అయిపోతుండొచ్చు, మరి కొన్ని సందర్భంలో 3 months to 6 months కూడా పట్టొచ్చు. కావాలని కూడా ఏ అడ్వకేట్ కూడా లేట్ చేయాలనుకోరు. కేసులు ఎంత తొందరగా అయిపోతే అంత బెనిఫిట్ వచ్చేది కూడా అడ్వకేట్లకి. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్, ప్రాక్టికల్గా ఆలోచించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. And for more videos in legal side, please do like and subscribe my YouTube channel. Thank you friends.